Hi friends, welcome to Easy Cinema sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో ఒక మనిషి ఎదిగాడు అంటే వాడిని ఎలా తొక్కేయాలని చూస్తుంటారు కానీ అరేరే వాడు కష్టపడి ఎదిగాడే, ఆ, ఎంతో కష్టపడి ఒక కామన్ మ్యాన్ ఒక మెగాస్టార్ అయ్యారే అని చెప్పేసి ఎవరికి ఏ ఆలోచన ఉండదు. తొక్కేయాలి, తొక్కేయాలి, తొక్కిపెట్టి నారదీయాలి, మేము వాళ్ళ మీద కూర్చొని డెవలప్ అయిపోవాలి. ఇదేనా? అలా ఉన్నప్పుడు, అలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు నేచర్ సపోర్ట్ చేయదబ్బా. అర్థం కావట్లేదు మీకు అంతే. ఎందుకు సపోర్ట్ చేస్తుంది చెప్పు? ఉం? సినిమా ఇండస్ట్రీలో, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అనే ఐకాన్ని, మెగాస్టార్ అనే ఫ్యామిలీని పక్కకు పెట్టి ఒకసారి సినిమా ఇండస్ట్రీని చూడండి, ఏమైనా ఉంటుందా? అసలు ఎన్నెన్ని హిట్లు, ఏ రేంజ్ హిట్లు ఇచ్చారబ్బా మెగాస్టార్. ఆ? ఆయన ఇన్స్పిరేషన్తో ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో కోకొల్లలు. ఆయన ఇన్స్పిరేషన్ లేకుండా వచ్చిన వాళ్ళని చెప్పండి, ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళు 95% ఆయన ఇన్స్పిరేషన్తోనే వచ్చి ఉంటారు. ఆ 5% కూడా ఈగో ప్రాబ్లం వల్ల చెప్పుకోలేరు అంతే. ఇప్పుడు డెవలప్ అయిపోయిన ఎంతమంది డైరెక్టర్స్, ఎంతమంది ఆర్టిస్టులు, ఎంతమంది మెగా ఫ్యామిలీ పేరు చెప్పుకొని డెవలప్ అవుతున్నారు. అలాంటి ఫ్యామిలీని తొక్కేయాలంటే ఎట్లబ్బా? కుదరదు కదా. నేను చెప్పేది కూడా అదే. మెగాస్టార్ అనే ఆ బ్రాండ్ని ఎవ్వరూ తుడిచేయలేరు. ఎవరు ఎన్నెన్నుకున్నా కూడా మెగాస్టారే ఇండస్ట్రీ పెద్ద. ఎంతమంది ఎన్నైనా అనుకోవచ్చు, ఎన్ని మాటలన్నా మాట్లాడచ్చు, నోరుంది కదా అని చెప్పేసి ఎవడు పడితే ఇది వాగచ్చు. ఎవరికైనా కష్టం వస్తే ఆదుకునేది మెగాస్టార్. అంతెందుకు, నా నా గురించి ఎవరికేం తెలుసు చెప్పు? నేను సినిమా ఇండస్ట్రీలో కొత్తలో వస్తున్నప్పుడు నాకు మెగా ఫ్యామిలీనే ఆదుకుంది, ఎన్నో రకాలుగా ఆదుకుంది. మీరు ఒకటి ఇంట్లో కూర్చొని నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, నాకు ఎవరు ఏది చేయట్లేదు అనుకుంటే కాదు. కలవండి. ఇండస్ట్రీకి వచ్చారు, మీకు డైరెక్టర్గా ఎంటర్ కావాలనుకున్నారు, ఒక ఆర్టిస్ట్గా మీరు డెవలప్ కావాలనుకున్నారు, డైరెక్ట్గా యాక్సెస్ ఉంటాయి, ఆథరైజ్. ఇప్పుడు డైరెక్ట్గా మీరు ఇప్పుడు మెగా ఫ్యామిలీని కలవాలనుకుంటే డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోండి. బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోయి అక్కడ స్వామినాయుడు అనే ఇన్ఛార్జ్ ఉంటారు, ఆయన కలవండి. నేను ఒక డైరెక్టర్గా కావాలనుకుంటున్నాను, నాకు సపోర్ట్ కావాలి, నేను మెగా ఫ్యాన్ని అని చెప్పేసి ఒక్కసారి కలవండి. సోర్స్ ఇస్తారబ్బా. మీరు ఇంట్లో కూర్చొని మాట్లాడి మాకేమో ఎవరు సపోర్ట్ చేయట్లేదంటే ఎవరిస్తాడు? మనం బయటకు వచ్చి మీరు ఒక ప్రయత్నం చేయాలి. నేను చెప్తున్నా కదా, డైరెక్ట్ సోర్స్ చెప్తున్నాను. మెగా ఫ్యామిలీ కలవాలంటే డైరెక్ట్గా బ్లడ్ బ్యాంక్ వెళ్ళిపోండి. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ జూబ్లీ హిల్స్లో ఉంటుంది, వెళ్ళిపోండి అక్కడికి. డైరెక్ట్గా వాళ్ళు మాట్లాడతారబ్బా. మంచి మనసున్న మనుషులు, మీకు అర్థం కావడం లేదు. కలవండి, మీకు ప్రాబ్లం చెప్పండి. ఎక్కడో చోట వాళ్ళ ప్రొడక్షన్స్లో ఎక్కడో చోట వాళ్ళకి సోర్స్ ఇస్తారు, స్పేస్ ఇస్తారు. అలా డెవలప్ అవుతూ ముందుకెళ్ళాలి తప్ప ఊరికి ఈగోలు పెట్టుకొని మీరు ఇంట్లో కూర్చొని నన్ను డెవలప్ కాలేదు, నిన్న యారు కాకి యారు కాకి అని చెప్పేసి మీరు అలా మీకు మీరుగా కుంచుకుపోతూ ఎవ్వరూ సపోర్ట్ చేయని అలాగే ఉండిపోతే ఎట్లా? నేను బయటికి రాలే, బయటకు వచ్చేసి నా ఓన్ ప్రొడక్షన్స్ నేను పెట్టుకున్నాను. నేను ఇదంతా క్రియేట్ చేయడానికి రీజన్ ఎవరు? మెగా ఫ్యామిలీ. మీకు అర్థం కావడంలే. మీరు వాళ్ళ సపోర్ట్ తీసుకోకుండా, మీరు ఇంట్లోంచి బయటకు రాకుండా వాళ్ళనంటే ఏమొస్తుంది? వాళ్ళ డెవలప్మెంట్ ఎందుకు ఆపుతారు, ఎందుకు ఆపుకుంటారు చెప్పు? మా ఐకాన్ బాబేమో ఆయన ఈగో ప్రాబ్లం వల్ల నేను డివైడ్ అయిపోతా, నేను అల్లు బ్రాండ్ క్రియేట్ చేసుకుంటా, చేసుకో, ఎవరుతున్నారు? వాళ్ళ ప్రాబ్లం వాళ్ళది. వీళ్ళందు మెగా ఫ్యామిలీని తొక్కేయాలని చూస్తే ఎట్లా? అది ఒప్పుకోరు కదా, ఎవరు ఒప్పుకోరు, ఒప్పుకోమట్లా. మాలాంటి ఫ్యాన్స్ ఎంతోమంది, వాళ్ళకే తెలియదు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో. అలా ఒక మహావృక్షం క్రియేట్ అయిపోయింది. ఆ వృక్షాన్ని తొక్కేయాలనుకుంటే ఎట్లా ఐకాన్ బాబు? మీరు ఎన్నెనుకున్నా ఏమనుకున్నా కూడా ఇండస్ట్రీ పెద్ద మెగాస్టార్. ఆ మెగాస్టార్ అనే ఆ మార్క్ని, ఆ బ్రాండ్ని తుడిపేయడం ఎవడి వల్ల కూడా కాదు. ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే, పెద్దవాళ్ళని, అలాంటి పెద్దవాళ్ళని పెద్దవాళ్ళగానే ఉంచండి. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికి వెళ్ళండి, వెళ్ళి అవన్నీ క్లియర్ చేసుకోవచ్చు మనం. సో లేదు, మనకు అవకాశాలే లేవనుకుంటే అవకాశాన్ని క్రియేట్ చేసే దమ్ము, ధైర్యం ఆ ఫ్యామిలీకి ఉంది. ఎన్ని ప్రొడక్షన్స్ అవుతున్నాయి, ఎంతమంది హీరో, దాదాపు 10 మంది హీరోలు ఉంటారు మెగా ఫ్యామిలీ నుంచి. ఎంతమందికి వాళ్ళ ద్వారా పని దొరుకుతుంది, ఎన్ని ప్రొడక్షన్స్ అవుతూ ఉంటాయి, ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక డెవలప్ అయిపోయిన మనిషిని పడగొట్టాలి, ఈగో ప్రాబ్లమ్స్తో వాళ్ళు కరెక్ట్ కాదనుకుంటే ఎట్లా?
ఏంది అది? ఇండస్ట్రీలో ఈ చెత్తే, ఈ పైత్యమే ఎక్కువైపోతుంది. తొక్కేయాలి, అని చేయాలి. ఏం తొక్కేది? ఈ దిల్ రాజుకి కూడా బుద్ధి లేదు. ఏందన్నా నువ్వు మంచి ప్రొడక్షన్ చేస్తున్నావు, ప్రొడక్షన్ హౌస్ పెట్టుకున్నావు, మంచిగా డిస్ట్రిబ్యూషన్ వింగ్ ఉంది. చిన్న సినిమాలకి ఎలా సపోర్ట్ చేయిస్తావు నాకు అర్థమైంది. చిన్న సినిమాలకు సపోర్ట్ చేయాలంటే నీకు ఎంతసేపు చెప్పు? చిన్న సినిమాల వల్లే కదన్నా మీ మొత్తం లీజుకు తీసుకున్న థియేటర్లన్నీ సర్వైవ్ అయ్యేది. వాటి మళ్ళీ ప్యాకేజ్ పెట్టేసావు. నేను మాట్లాడాలంటే గంటలు గంటలు మాట్లాడచ్చు అబ్బా ఇష్యూల మీద. ఈ నిజాలు కదా చెప్పండి, ఎవరినో ఇండస్ట్రీలో బయటకు వచ్చేసి మాట్లాడమని చెప్పండి ఎవరో. తప్పు అది. అరే ఇప్పుడు నువ్వు లేదు సూర్య మేము సపోర్ట్ చేస్తున్నామని ఒక మాట అను, మరి నా గుండు బాస్ని మేము ముందు పెడతా. చూడు సినిమా చూడు, బాగలేదనుకో ఎడంకాలతో తన్ను, బాగుందనుకో ప్రమోట్ చేయి. ఏం పోయే కాలం అన్న అర్థం కాదు. చిన్న సినిమాలు ఎంతకాలం చంపుతారు, ఎంతకాలం తొక్కేస్తారు అర్థం కాదు. అరే తప్పబ్బా. సపోర్ట్ చేయాలి, మనందరం ముందుకు వెళ్ళాలి. అందువల్లే నేను విచిత్రమైన డెసిషన్స్ తీసుకోవడానికి రీజన్ ఇది. మీరు ఇలాంటి పెద్దోళ్ళే. అదే అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుందాం, అదే మెగా ఫ్యామిలీకి వాళ్ళు అనుకుంటే థియేటర్లన్నీ లీజు తీసుకుని పెద్ద విషయమా? దిల్ రాజును తొక్కడం పెద్ద విషయమా? మెగా ఫ్యామిలీ అనుకుంటే వాళ్ళకి అవి లేవబ్బా. అందరం బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇవన్నీ మాట్లాడితే మరి చిరంజీవిని నీ గుండు బాస్కి ప్రమోషన్ తీసుకురా అని అడుగుతారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి, ఎన్ని కథలు ఉంటాయి. మనం అడగడం కరెక్టా? ఒకసారి ఆలోచించండి. మెగాస్టార్ చిరంజీవి మనము సక్సెస్ అయిపోయి ఇదిగో ఒక చిన్న సినిమాని మేము సక్సెస్ చేసుకున్నాం సార్, ఇప్పుడు రండి అంటే అది ఒక పద్ధతి ఉంటుంది. డైరెక్ట్ వచ్చి వెళ్ళిపోయి అంటే ఆ సినిమా ఏం చేసామో తెలియదు, ఎలా ఉందో తెలియదు. డైరెక్ట్ మెగాస్టార్ని వచ్చేసి మీరు రండి అంటే ఎట్లా చెప్పు? ఏమైనా పద్ధత? ఎంతసేపు నేను పిలవడం ఎంతసేపు? డైరెక్ట్ సోర్సెస్ ఉన్నాయి మనకు. ఎంతసేపు? మీకు విషయం తెలుసా? నేను పెట్టే ప్రతి వీడియో మెగాస్టార్ గారికి పర్సనల్గా వాట్సాప్ వెళ్తుంది, తెలుసా మీకు? అంత సోర్స్ ఉన్నా కూడా నేను ఎందుకు వాళ్ళను యూటిలైజ్ చేసుకోవట్లేదు? తప్పది. మనం ఒక సక్సెస్ కొడదాం. సక్సెస్ కొట్టిన తర్వాత మనం పిలవాల్సిన అవసరం లేదు, మెగాస్టార్ గారు పిలుస్తారు. ఆ మంచి మనసు వాళ్ళకు ఉంది, మీకు అర్థం కావడంలే. ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టినా కూడా ఇంటికి పిలిపిస్తారు మెగాస్టార్, తెలుసా మీకు? చిరంజీవి గారు అది తెలుసుకోకుండా వాళ్ళ మీద కుళ్ళుతో కుతంత్రంతో వాళ్ళు డెవలప్ అవుతున్నారని చెప్పేసి మీరందరూ చావడం దానికి. మెగా ఫ్యామిలీని మీకు ఎంత అనుకున్నా ఏమనుకున్నా కూడా కదల్చలేని ఇమేజ్ అది. మీరు ఎన్ని అనుకున్నా సరే మెగాస్టార్ ఇండస్ట్రీ పెద్ద. ఆయన ఉంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక పరువు మర్యాద ఉంటుంది. సో అర్థం చేసుకోండి, చిన్న సినిమాలను సపోర్ట్ చేయండి. మెగాస్టార్ అనేది మీకు నచ్చినా నచ్చకపోవచ్చు అబ్బా, దాన్ని పక్కన పెట్టండి. చిన్న సినిమాకి నీట్గా సపోర్ట్ చేయండి. మనందరం బాగుండాలి, అందరం హాయిగా ఉండాలి, అందరూ సినిమాలు చేయాలి. సినిమా ఇండస్ట్రీకి వచ్చి కొట్టుకోవడానికే, తిట్టుకోవడానికే కాదు కదా. నేను విమర్శిస్తానంటే దానిలో అర్థం ఉంది, అర్థం చేసుకోండి. సో ఎండ్ ఆఫ్ ద డే నేను చెప్పేది ఏంటంటే తెలుగు సినిమా ఇండస్ట్రీ అనేది మెగాస్టార్ అనే ఇమేజ్తో ముడిపడి ఉంది. దాన్ని కదపడం చెరపడం ఎవ్వరి వల్ల కాదు. మెగాస్టారే ఇండస్ట్రీ పెద్ద, ఎవరు ఏమనుకున్నా. నా పేరు వారణాసి సూర్య. తప్పు చేయడు, మాట పడు. గుండు బాస్ అనే సినిమాకి ప్రమోషన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. నా పేరు వారణాసి సూర్య @ గుండు బాస్. థ్యాంక్ యూ.